అందరికీ నమస్కారం. ఎప్పుడైనా ఆన్లైన్లో ఏదైనా కొనాలని వెతికినప్పుడు మనకు కావలసిందొకటైతే ఆ సిస్టమ్ చూపించేది మరొకటి. ఇలా జరిగిందా? ఈరోజు మనం మన అవసరాలను సరిగ్గా అర్థం చేసుకుని ఒక నిపుణుడిలా సలహా ఇచ్చే ఒక స్మార్ట్ ఏఐ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది మన షాపింగ్ అనుభవాన్ని ఎలా పూర్తిగా మార్చేస్తుందో చూద్దాం రండి. మనందరికీ ఈ అనుభవం ఉండే ఉంటుంది. ఆన్లైన్లో ఏదో వస్తువు కొనాలని చెప్పి బోలెడన్ని ఫిల్టర్లు పెడతాం. కానీ చివరకొచ్చే ఫలితాలు చూస్తే మాత్రం అబ్బా ఏంట్రా ఇది అనిపిస్తుంది. నిజంగా చాలా చిరాకు తెప్పిస్తుంది కదా. చాలా వరకు ఇప్పుడున్న సిఫారసు సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయంటే వేరే వాళ్ల రేటింగ్స్ బట్టి గుడ్డిగా అంచనా వేస్తాయి. అందుకే కొత్త యూజర్లకు సరైన సలహాలు ఇవ్వలేవు. కానీ మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే ఈ నిపుణుల సిస్టమ్స్ అలా కాదు. ఇవి దానికి పూర్తి భిన్నం. అవి నేరుగా మనకు ఏం కావాలో అర్థం చేసుకుంటాయి. మనం ఎంత కష్టమైన ఫిల్టర్లు పెట్టినా సరే వాటిని చాలా సులభంగా హ్యాండిల్ చేస్తాయి. సరే, ఈ తెలివైన సిఫార్సు సిస్టమ్స్లో ముఖ్యంగా 2 రకాలుంటాయి. ఒకటేమో మనం చెప్పిన రూల్స్ అన్నీ పక్కగా పాటిస్తుంది. ఇంకొకటేమో మనకు బెస్ట్ మ్యాచ్ ఏదో వెతికి పెడుతుంది. అసలవేంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ 2 పద్ధతుల మధ్య తేడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మొదటిది నియమాలను పాటించేది. ఇది మనం పెట్టిన షరతులను అక్షరం కూడా పొల్లుపోకుండా పాటిస్తుందన్నమాట. పక్కాగా రూల్స్ ఫాలో అవుతుంది. రెండవది జతపర్చేది. ఇది మనం చెప్పిన దానికి అచ్చుగుద్దిలట్లు కాకపోయినా దానికి చాలా దగ్గరగా సారూప్యంగా ఉన్న వాటిని చూపిస్తుంది. ఒక ఉదాహరణతో వీటిని ఇంకా సింపుల్గా అర్థం చేసుకుందాం. ఉదాహరణకు, ఒక వ్యక్తి డిజిటల్ కెమెరా కొనాలనుకుంటున్నారు అనుకుందాం. వారు ఈ నియమాలను పాటించే సిస్టమ్ను ఎలా వాడతారో ఇప్పుడు చూద్దాం. సరే, చూడండి. ఇది సిస్టంలో ఉన్న కెమెరాల లిస్ట్. ఇందులో మనకు 8 రకాల కెమెరాలు, వాటి ధర, రిజల్యూషన్ లాంటి డీటెయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ నుండే మనకు కావలసిన కెమెరాను సిస్టమ్ ఎలా ఫిల్టర్ చేస్తుందో చూద్దాం. ఈ ప్రాసెస్ చాలా సింపుల్గా 4 స్టెప్స్లో ఉంటుంది. ముందుగా మనకు ఎలాంటి కెమెరా కావాలో చెప్తాం. తర్వాత సిస్టమ్ మనం చెప్పిన అవసరాలను కొన్ని నియమాలుగా మార్చుకుంటుంది. ఆ తర్వాత ఆ నియమాలతో మొత్తం క్యాటలాగ్ను ఫిల్టర్ చేసి చివరికి మనకు ఖచ్చితంగా సరిపోయే కెమెరాలను మాత్రమే చూపిస్తుంది. మన యూజర్ అడిగింది చాలా క్లియర్గా ఉంది. రిజల్యూషన్ 10 మెగాపిక్సెల్స్ కన్నా ఎక్కువుండాలి, ధర €300 కన్నా తక్కువుండాలి. ఇప్పుడు సిస్టమ్ ఈ 2 నియమాలను అమలు చేస్తుంది. చూసారా? సిస్టమ్ 6 కెమెరాల నుండి మనం పెట్టిన 2 నియమాలకు సరిగ్గా సరిపోయే 2 కెమెరాలను ఎలా వెతికిందో. అవే P4 మరియు P7. 2 మన షరతులను కరెక్టుగా నెరవేర్చాయి. చాలా సింపుల్గా, ఎఫెక్టివ్గా ఉంది కదా. అయితే మనం పెట్టిన అన్ని నియమాలకు సరిగ్గా సరిపోయే వస్తువు ఒక్కటి కూడా దొరకనప్పుడు పరిస్థితి ఏంటి? ఇక్కడే మన రెండో పద్ధతి, అంటే జతపరిచేది, రంగంలోకి దిగుతుంది. ఇది పక్కాగా మ్యాచ్ కాకపోయినా మనం అడిగిన దానికి అత్యంత దగ్గరగా ఉన్న వాటిని చూపిస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే, కొన్ని ఫీచర్ల విషయంలో ఎక్కువ ఉంటే మేలు అనే సూత్రాన్ని వాడుతుంది. ఉదాహరణకు, కెమెరా రిజల్యూషన్ 10 మెగాపిక్సెల్స్ కన్నా 12 మెగాపిక్సెల్స్ ఉన్న కెమెరాకే సిస్టమ్ ఎక్కువ సిమిలారిటీ స్కోర్ ఇస్తుంది. సింపుల్. ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదన్నమాట. దీనికి పూర్తిగా వ్యతిరేకం ధర. ధర ఎంత తక్కువగా ఉంటే మనకు అంత మంచిది కదా. అందుకే తక్కువ ధర ఉన్న కెమెరాకు సిస్టమ్ ఎక్కువ స్కోర్ ఇస్తుంది. అంటే ప్రతి ఫీచర్ను దాని స్వభావం బట్టి సిస్టమ్ తెలివిగా విశ్లేషిస్తుంది అన్నమాట. ఇక మూడవది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొన్నిసార్లు మనకు ఎక్కువో తక్కువో కాదు, ఒక నిర్దిష్టమైన విలువ కావాలి. స్క్రీన్ సైజ్లాగా మనకు 24 అంగుళాలు కావాలంటే దానికి దగ్గరగా ఉన్నవాటికే ఎక్కువ స్కోర్ వస్తుంది. మరి పెద్దగా ఉన్నా, మరి చిన్నగా ఉన్నా స్కోర్ తగ్గిపోతుంది. మన టార్గెట్కి దగ్గరగా ఉండటమే ఇక్కడ ముఖ్యం. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఒకవేళ యూజర్ చాలా కఠినమైన, అసాధ్యమైన నియమాలు పెడితే ఏమవుతుంది? సాధారణంగా మనకు నో రిజల్ట్స్ ఫౌండ్ అనొస్తుంది. కానీ ఈ నిపుణుల సిస్టమ్స్ దాన్ని ఎలా పరిష్కరిస్తాయో చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. మనందరికీ బాగా పరిచయమున్న, చాలా నిరాశపరిచే సందేశమిది. ఎన్నో ఫిల్టర్లు పెట్టిన తర్వాత చివరికి ఇలా వస్తే చాలా చిరాగ్గా ఉంటుంది. కానీ ఇక్కడే ఈ సిస్టమ్ తన తెలివిని ప్రదర్శిస్తుంది. ఇది కేవలం ఒక ముగింపు కాదు, ఒక కొత్త సంభాషణకు నాంది అన్నమాట. ఈసారి మన యూజర్ చాలా స్పెసిఫిక్గా అడిగారు,
ధర €150 లోపుండాలి, 5x ఆప్టికల్ జూమ్ ఉండాలి, సౌండ్ రికార్డింగ్ ఉండాలి, ఇంకా వాటర్ ప్రూఫ్గా కూడా ఉండాలి. తీరా చూస్తే మన క్యాటలాగ్లో ఈ ఫీచర్లన్నీ ఉన్న కెమెరా ఒక్కటి కూడా లేదు. అయితే సిస్టమ్ ఊరికే ఫలితాలు లేవు అని చెప్పి వదిలేయదు. అసలు సమస్య ఎక్కడుందో కనుక్కోవడానికి ప్రయత్నిస్తుంది. దీన్నే టెక్నికల్గా కాన్ఫ్లిక్ట్ సెట్ అంటారు. అంటే మనం పెట్టిన షరతుల్లో ఏవి ఒకదానికొకటి పొంతన లేకుండా ఉన్నాయో ఇది ఖచ్చితంగా గుర్తిస్తుంది. ఈ చిత్రం చూడటానికి కొంచెం కాంప్లెక్స్గా అనిపించినా దీని వెనుకున్న ఆలోచన చాలా సింపుల్. కంగారు పడకండి. సిస్టమ్ ఒక డిటెక్టివ్లా పనిచేసి మనం పెట్టిన రిక్వెస్ట్లో ఉన్న గొడవలేంటో విశ్లేషిస్తుంది. ఏ నియమాలు కలవడం వల్ల ఫలితం రావడం లేదో ఖచ్చితంగా కనిపెడుతోంది. అంటే ఇది కేవలం లేదు అని చెప్పకుండా ఎందుకు లేదు అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇక్కడే అస్సలైన మ్యాజిక్ ఉంది. సమస్యను గుర్తించడమే కాదు, దానికి సొల్యూషన్స్ కూడా ఇస్తుంది. ఉదాహరణకు, మీరు వాటర్ ప్రూఫ్ ఫీచర్ వదులుకుంటే €182కే 5x జూమ్తో కెమెరా దొరుకుతుంది అని, లేదా మీరు బడ్జెట్ కొంచెం పెంచుకుంటే 10x జూమ్తో వాటర్ ప్రూఫ్ కెమెరా వస్తుంది అని ఇలా ఆల్టర్నేటివ్స్ ఇస్తుంది. అంటే ఒక ఫెయిల్యూర్ను సక్సెస్ఫుల్ షాపింగ్గా మార్చేస్తుంది. సరే, ఇప్పుడు మన దగ్గర కొన్ని మంచి ఆప్షన్లు ఉన్నాయి. కానీ వాటిలో బెస్ట్ ఏది? సిస్టమ్ ఈ ఆప్షన్స్ను యూజర్ ప్రాధాన్యతలను బట్టి తెలివిగా ర్యాంక్ చేస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే సిస్టమ్ నాణ్యత మరియు పొదుపు అనే 2 కొలమానాలను పెట్టుకుంటుంది. ప్రతి ఫీచర్కు ఈ 2 కేటగిరీలలో పాయింట్లిస్తుంది. ఉదాహరణకు, ఎక్కువ రెజల్యూషన్ ఉంటే నాణ్యత స్కోర్ పెరుగుతుంది, తక్కువ ధర ఉంటే పొదుపు స్కోర్ పెరుగుతుంది. అయితే అసలు విషయమేంటంటే ఫైనల్ ర్యాంకింగ్ అనేది యూజర్ దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఒకరికి క్వాలిటీ ముఖ్యం కావచ్చు, ఇంకొకరికి బడ్జెట్ ముఖ్యం కావచ్చు. సిస్టమ్ ఈ వ్యక్తిగత ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకుంటుంది. ఎంత తెలివైంది కదా! ఉదాహరణకు, 80% క్వాలిటీకి ప్రాధాన్యత ఇచ్చే కస్టమర్కు సిస్టమ్ అన్ని కెమెరాల స్కోర్లను లెక్కించి P8 కెమెరాకు అత్యధికంగా 63.8 స్కోరిచ్చి దాన్ని నంబర్ 1గా సిఫార్సు చేస్తుంది. ఇది నిజంగా పర్సనలైజ్డ్ సిఫార్సు అంటే. కాబట్టి మనం చూసింది కేవలం ఒక సిఫారసు సిస్టమ్ కాదు, ఇది ఒక డిజిటల్ షాపింగ్ అసిస్టెంట్. మన అవసరాలను అర్థం చేసుకుని మనతో మాట్లాడి సమస్యలను పరిష్కరించే ఒక నిపుణుడు. మరి ఇలాంటి టెక్నాలజీ అందరికీ అందుబాటులోకొస్తే ఆన్లైన్లో మనకు కావాల్సిన దాన్ని కనుగొనే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి.